మినపప్పు వాడకుండా బాడీకి చలవ చేసే సగ్గుబియ్యంతో దోశ వేస్తున్నాను. చాలా మెత్తగా ఉండే ఈ హెల్తీ దోశని ఈరోజు వీడియోలో చూపించాను. దీనికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ చూస్తే తినాలనిపించేలా ఉంటుంది ఈ బొంబాయి చట్నీ అయితే. ఈ చట్నీని పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి మీరు కూడా ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ని చేసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయండి, ఛానల్లో ఉంది. వీడియో ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మినపప్పు వాడకుండా బాడీకి చలవ చేసే సగ్గుబియ్యంతో దోశ వేస్తున్నాను. చాలా మెత్తగా ఉండే ఈ హెల్తీ దోశని ఈరోజు వీడియోలో చూపించాను. దీనికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ చూస్తే తినాలనిపించేలా ఉంటుంది ఈ బొంబాయి చట్నీ అయితే. ఈ చట్నీని పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి మీరు కూడా ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ని చేసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయండి, ఛానల్లో ఉంది. వీడియో ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.